ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మీ సహనమును సకల జనములకు తెలియపరచడానికి వాగ్దానం అడుగుతున్నాను. మా కుటుంబం ఈ కాలానికి వాగ్దానం ఉంది. మా కుటుంబం ప్రార్థనలో రోజు ఆ యొక్క వాగ్దానం మా కుటుంబంగా మేము చదువుకుంటూ ఉంటాము. దాన్ని బట్టి అదే అలవాటు ప్రకారంగా నేను హాస్పిటల్లో ఉండి కూడా పిల్లల్ని అడుగుతుంటాను. అడిగాలి వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానం ఏంటని చెప్పాను. ఆ వాగ్దానం గురించి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఈయన పోయేటప్పుడు అదే రోజు ముందు బుధవారం రోజు వారం చేసి ఆడకు ఆపరేషన్లోకి పంపించినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ రోజు వాగ్దానం గృహంలో 1:50 ఉంది. ఆ రోజు భయపడకమని మేము వచ్చింది. నేను భయపడబాకమని వస్తే నాకు వాగ్దానం ఎప్పుడైనా నాకు భయపడబాకమని అంటే ఆ రోజు ఏదో ఉందా అన్నట్టు నాకు భయం వేసింది. ఏది కూడా ఆ రోజు ఎందుకు భయం ఉందని చెప్పాడని నేను అనుకుంటాను ఉన్నాను. సరే ఏదేమైనా పోయాడు కదా, మళ్ళీ నా చిన్న ప్రార్థన చేసుకుని వచ్చాను. ఈరోజు మళ్ళీ నేను అదే ప్రార్థన చేసిన ప్రభా, గత వారంలో ఇట్లా పోయి మళ్ళీ ఆపరేషన్ కాదని వెనక్కి వచ్చాడు. ఈ రోజైతే మాత్రం ఎల్లప్పుడూ ఆనందించము, మళ్ళా చెప్పుచున్నాను ఆనందించము. నీ సహనము సకల జనముల ఎదుట తెలియపరచము అని కొంచెం మాట్లాడావు. నా వరకు తిరిగి వస్తే కదా ప్రభ నేను సకల జనముల ఎదుట నేను సాక్ష్యం చెప్పగలిగేది. చెప్పలేదని నేను చాలా ప్రేమ కోల్పోతూ వచ్చాను. కోల్పోయి నేను చాలా బాధపడుతూ వచ్చాను. తిరిగి వస్తేనే చెప్పగలుగుతాను, లేకపోతే చెప్పను నేను తీసుకున్నాను. ఆ రోజు నా ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉంటే అదే ప్రాంతంలో ఉన్నాను నేను. ఎవరికైతే తిరిగి రావాలి అని మళ్ళీ ఉంటే మేము ఆపరేషన్ తీసుకొని పోయాలని అనుకున్నాం. మళ్ళీ 3 గంటలకు ఆపరేషన్ చేయలేదు. మళ్ళీ పిలిచారు మమ్మల్ని. మళ్ళీ ఎందుకు పిలిచారని మళ్ళీ మాకు భయం వేసి మళ్ళీ లోపలికి వెళ్ళాము. నేను అన్నిలో మళ్ళీ వెళ్ళాము. అమ్మ గొంతుకి తోలేస్తున్నాము, మళ్ళీ ఇది కూడా మళ్ళీ మీకు చెప్పాలి కదంటే అని ఏమన్నాడంటే ఏమన్నాడు. సరేలేని ఏమని మేము వచ్చాం. కానీ నేను గూగుల్ కూడా ఆపరేషన్ అయిపోయిందాక ప్రభా గొంతుకు మాత్రం ఓలేయకుండా మేము ఇప్పుడిప్పుడే ఆ భక్తి రక్షణలోకి వచ్చాడు. ఆత్మీయంగా బలపరచబడిపోతున్నాడు. మరి పాటలు కూడా పాడుతున్నాడు. ప్రభా పాటలు పాడటం నీకు ఇష్టం లేకపోతే పాటలు పాడాలని నీ ఉద్దేశంగా ఉంటే గొంతుకు మాత్రం ఓలేయద్దని చెప్పాను. నేను ఆ రోజు చాలా బాధపడుతూ వచ్చాను. నిజంగానే నేను దయను కోల్పోతూ వచ్చాను. ఎందుకు ఈ పరిస్థితులకు వచ్చాము, ఎక్కడ పొరపాటు చేసాము, ఎక్కడ తప్పు చేసాము, ఒకవేళ మమ్మల్ని పరీక్షిస్తున్నావా లేకపోతే మేము తప్పు చేసామని చెప్పారని నేను చాలా తప్పుతో ఉన్నాను. దేవుడు మరి ప్రభావం మరి మా ప్రార్థన మరి సంఘ ప్రార్థన సంఘం అనేక మంది వచ్చి ప్రార్థన చేశారు. 4-5 పాస్టర్లు వచ్చారు. అన్న స్వాగరన్న నాయన సాగురన్న వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు నన్ను అడిగి రకాలని చెప్పంటే అవునంగా చెప్పడం అనుకున్నాం. అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. దేవుడి ప్రార్థన అందరూ ప్రార్థన తీసుకొచ్చి దాన్ని బట్టి ఈ సకల సమాజంలో సంఘంలో ఆయన ప్రార్థన ఆయన సకల జనమును తెలియపరుచుకున్న విధానంగా ఈ యొక్క కోరికను సిద్ధపరుచుకుంటూ వచ్చాం. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన. ఆమేన్.